కార్పొరేషన్ లో ఒక 1,00,000 పై చిలుకున్న ఈ కార్పొరేషన్ లో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము 9-10 సంవత్సరాలు పరిపాలించినా గానీ ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు. ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పుట్టలుగా పుట్టుకొచ్చినాయి ఈ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం ఏం చేస్తుందో గానీ అక్కడ ఒక నాణ్యత లేని వైద్యం అందుతా ఉందనేసి మేము పదే కాంగ్రెస్ తరఫున ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినాము. వాళ్ళు పై అధికారులకు కూడా అసలు లైసెన్స్ లేకుండా కూడా ఎన్నో హాస్పిటల్లో నడిపిస్తా ఉన్నారు. అరువులు లేని డాక్టర్లు కూడా ఇక్కడ వైద్యం చేస్తా ఉన్నారు. ప్రాణాలతోటి చిలకట మాడుతా ఉన్నారు అనేసి మేము మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ యాజమాన్యం అసలు సర్టిఫికేట్ ఉన్నదా, ఈ హాస్పిటల్లకి పర్మిషన్లు ఉన్నాయా లేదా, తర్వాత అలాగే డాక్టర్లు వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనేసి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చెక్ చేయడం లేదు. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేసేది, ఇప్పుడు శ్రీకర్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యి మంచిగా ఒక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి వచ్చి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత హఠాత్తుగా చనిపోయింది అనేసి మెసేజ్ పంపించారు. హఠాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటో కూడా వివరించాలి కదా. ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం కూడా వచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఏది లేకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అనేసి ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టిఫై చేయండి. మీరు నాణ్యత అన్ని అర్హతలు ఉన్న వారికి పర్మిషన్లు ఇవ్వండి అనేసి మేము ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ హాస్పిటల్ శ్రీకర యజమాన్యాన్ని చెప్తా ఉన్నాము, ఇట్లా మీరు పట్టించుకోకుండా ఈ ధోరణితో ఉంటే మాత్రం మేము మీ హాస్పిటల్ ని సీజ్ చేయించిన దాకా కూడా మేము ఊరుకోమనేసి మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.